హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఈరోజు ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ తీసుకొస్తున్నాను అనమాట సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఏంటంటే ఎనర్జీస్ బట్టి ఉంటుంది క్యాండిల్ ఫ్లేమ్ బట్టి క్యాండిల్ వ్యాక్స్ పడే షేప్స్ బట్టి రీడింగ్ ఉంటుంది ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఏవైతే మెసేజెస్ రెజినేట్ అవుతున్నాయో మాత్రమే తీసుకోండి మిగతావి మీకు కాదని అర్థం సో ఫస్ట్ నేను ఒక ఏంజల్ గైడెన్స్ టారో స్ప్రెడ్ తీసుకుంటాను ఇది ప్యూర్లీ లవ్ రీడింగ్ అండి మీ లవ్ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది మొత్తము మనకి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో తెలుస్తుంది అనమాట సో నేనేమి క్వశ్చన్ అడగట్లేదు యాజ్ ఇట్ ఈస్గా అసలు మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాత్రమే ఈరోజు మనం చేయబోయే రీడింగ్ అనమాట దీనికి ప్రత్యేకంగా ఏ టైటిల్ పెట్టాలనుకోవట్లేదు నేను సో ఏంజల్స్ మనకి ఏం చెప్తారో అది మనం వినాలి ఈరోజు ఓకేనా సో ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నా రీడింగ్స్ అనేవి మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా నోటిఫికేషన్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది ఒకవేళ నేను ఎప్పుడైనా లైవ్ పెడితేను కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీరు లైక్ చేయడము షేర్ చేయడం లేదా కామెంట్ చేయడము ఇలాంటివి చేస్తే మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ప్లస్ నేను షఫుల్ చేసినప్పుడు మీ మనసులో ఉండే పర్సన్ పేరును మీరు తలుచుకుంటే అప్పుడు కూడా ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి ఓకేనా సో ఇది మన రీడింగ్ డీటెయిల్స్ ఈరోజు సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్ నా దగ్గర రీడింగ్స్ తీసుకునే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో అందరూ అడిగే ఒకే మాట ఏంటంటే అక్క మాకు ఏదైనా రెమెడీస్ చెప్పండి ఏదైనా పరిష్కారం చెప్పండి ఏదైనా పూజలు చెప్పండి మేము చేస్తాము అనేసి అందరూ అడుగుతున్నారు అందుకని నేను శివరామరాజు గురూజీ గారి నంబర్ అనేది మీ అందరికీ ఇచ్చాను ఓకేనా సో నాకు ఈరోజు పొద్దున్న కావ్య అనే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందనమాట అక్క ఆ గురువుగారు ఎంతో బాగా చెప్పారు మాకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది అక్క అంటే ఏంటబ్బా అనుకున్నాను ఏంటమ్మా ఏం జరిగింది అని మెసేజ్ పెట్టాను అప్పుడు ఆమె ఉండి ఇలాగా నేను నా బాయ్ ఫ్రెండ్ నీకు తెలుసు కదక్క మేమిద్దరం దూరంగా ఉన్నాము వాళ్ళు వచ్చి అమెరికాలో ఉన్నారు నేనేమో హైదరాబాద్లో ఉన్నాను మా ఇద్దరికి అసలు కలవడం అనేది అసాధ్యం అనుకున్నాను నేను కానీ గురువుగారిని ఎప్పుడైతే నేను కాంటాక్ట్ అయ్యానో అప్పుడు వారు పూజ అనేది స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వ్యక్తిలో మార్పు అనేది రావడం మొదలుపెట్టింది వాళ్ళు వస్తున్నారు నెక్స్ట్ వీక్ నన్ను కలవడానికి హైదరాబాద్ మేమిద్దరము మాట్లాడుకున్నాము నన్నే అక్కడికి తీసుకువెళ్ళి నేను జాబ్ ట్రయల్స్ చేసుకొని మళ్ళీ మేమిద్దరం కలిసి ఉండేలాగా ప్లానింగ్ చేస్తున్నాం అక్క మీకు చాలా ధన్యవాదాలు అనేసి చెప్పిందనమాట సో నాకు చాలా సంతోషం అనిపించిందండి అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడేది ఏంటంటే శ్రీ షిరిడి బాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు శివరామరాజు గారు గురూజీ గారు సో వాళ్ళ నంబర్ వచ్చేసి 9494484370 మళ్ళీ చెప్తున్నాను 9494484370 సో గురూజీ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉంటేనూ కూడా వాళ్ళు సాల్వ్ చేయగలరండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు లేదంటే మీకు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ రావట్లేదా ఆస్తి తగాదాలు అప్పులు బాధలు ఏ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళని ఒకసారి నమ్మకం పెట్టి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది థ్యాంక్స్ అండి ఓకే ఫస్ట్ నేను ఏంజల్ ఆన్సర్స్ తీస్తాను మీ కనెక్షన్ గురించి అసలు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ చూద్దాం చూడండి అన్నీ అసలు ఏంజల్స్ తెగ చెప్పాలనుకుంటున్నారు అన్నీ మీకు ఏమేమో చెప్పాలనుకుంటున్నారు చూడండి కార్డ్స్ అన్నీ ఎలా పడిపోతున్నాయో ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు మా వ్యూవర్స్ యొక్క లవ్ కనెక్షన్లో ఏం జరుగుతుంది మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ ఆన్సర్స్ ఏంటి వాళ్ళ లవ్ లైఫ్ గురించిన మీ ఆన్సర్స్ ఏంటి ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ a year from now big happy changes ఓకే సో ఒకవేళ మీరు మీ లవ్ లైఫ్లో కనుక టెన్షన్ పడుతున్నారా ప్రాబ్లమ్స్ ఉన్నాయా
లేదంటే బ్లాకేజ్ ఉందా, గోస్ట్ చేశారా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, లేదా సపరేషన్లో ఉన్నారా, డివోర్స్ అవుతుందా, అయిపోయిందా ఆల్రెడీ. సో ఇవన్నీ ఉన్నాయి మీ లైఫ్లో. నా వ్యూవర్స్ రకరకాల వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను అనమాట జనరల్గా. సో అలాంటి వాళ్ళకి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఒకవేళ మీరిద్దరూ కానీ మాట్లాడుకోవటం లేదు, సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్, బ్లాకేజ్ ఉంది, సో ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీరు టెన్షన్ పడద్దు. సో ఇయర్ ఫ్రమ్ నౌ ఒకవేళ మీరు ఏమన్నా ఈ పర్సన్తో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, రియూనియన్ అనుకుంటున్నారా, లేదంటే కమిట్మెంట్ అడుగుతున్నారా, సో ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా మీకు ఈ పర్సన్ అనేది మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీకు ఒకవేళ మీరు మ్యారేజ్ కోరుకుంటే కనుక మ్యారేజ్ జరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ ఇయర్ ఫ్రమ్ నౌ జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ రీడింగ్ చూసిన 1 ఇయర్కి మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనకు బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అనమాట. చాలా అసలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా వస్తాయన్నమాట. మీకు హ్యాపీనెస్ కానీ చాలా చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. అవి కూడా హ్యాపీ చేంజెస్, మీరు కోరుకున్న చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. కానీ మీకు పేషెన్స్ ఉండాలి, మీరు 1 ఇయర్ వెయిట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి రావటం కానీ, మీ కమిట్మెంట్ ఇవ్వడం కానీ, మీ మ్యారేజ్ జరగటం కానీ, మీరు లేకపోతే రీయూనియన్ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఓకేనా, చాలా పాజిటివ్ స్ప్రెడ్ వచ్చిందండి. మీరు దయచేసి క్లెయిమ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, రోజు చూడండి. ఎందుకంటే ఇది వన్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ అనమాట. సో మీరు ఈ మెసేజెస్ని రోజు చూస్తూ ఉంటే మీకు అదే మేనిఫెస్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా దీన్ని క్లెయిమ్ చేసుకోండి. చూసారా, ఇయర్ ఫ్రమ్ నౌ అన్నప్పుడు ఒక ఏంజల్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ జంటగా. ఓకే, ఖచ్చితంగా ఇయర్ ఫ్రమ్ నౌ మీరిద్దరూ కలుస్తారు, మీకు రీయూనియన్ జరుగుతుంది, లేదంటే మ్యారేజ్ జరుగుతుంది. సో మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఒక టారో స్ప్రెడ్ చేద్దాము, చూద్దాం అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నారు, అసలు మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారు, మీ కనెక్షన్ గురించి ఏం చెప్తున్నారు, అసలు మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ కనెక్షన్లో అసలు ఏం జరుగుతుంది, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కనెక్షన్లో ఏం జరుగుతుంది. Eight of Strength, the Hierophant, 4 of Intelligence, Justice, 7 of Intelligence, and the Devil. ఓకే, హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం మీ పర్సన్ గురించి చూస్తున్నాము. మీ పర్సన్ ఈ కనెక్షన్లో అంటే మీరేంటి అనేది మీకు తెలుసు. కానీ నేను చెప్పే ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది మీరైనా కావచ్చు, మీ పర్సన్ అయినా కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మీరిద్దరూ కూడా లేదంటే మీరు కానీ వాళ్ళు కానీ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు. అది కూడా మామూలు కమ్యూనికేషన్ కాదు, ఒక ప్యాషనేట్, ఒక రొమాంటిక్, సెక్షువల్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు. ఎందుకంటే 8 of Wands వచ్చింది. 8 of Wands ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషను, చాలా ప్యాషనేట్ ఎనర్జీ, అంటే ఫిజికల్ అట్రాక్షన్ కోరుకుంటున్నారు. ఇద్దరికి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట, మీకు మీ పర్సన్కి. అసలు ఇద్దరు ఒకరినొకరు వదిలి ఉండలేనంత అట్రాక్షన్. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కూడా అదే చెప్తుంది. డెవిల్ను 8 of Strength ఏంటంటే రెండు చాలా ఒక ప్యాషనేట్ కార్డ్స్ అనమాట. మీకు ఇద్దరికి ఇంకా తట్టుకోలేము అన్నంత అట్రాక్షను, అసలు ఇంకా విడివిడిగా ఉండలేము, దూరంగా ఉండలేము అన్నంత అట్రాక్షను, అంత కోరిక, అంత ఫీలింగ్స్, లస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే ఎలాగైనా మిమ్మల్ని పొందాలి, లేదంటే మీరైనా అవ్వచ్చు, నేను చెప్పే మెసేజెస్ ఎవరికైనా అవ్వచ్చు, మీరు ఎలాగా మీకు రెజినేట్ అయితే అవి తీసుకోండి. సో ఈ పర్సన్ వచ్చి ఒక స్కార్పియో అవ్వచ్చు, అంటే వృశ్చిక రాశి అవ్వచ్చు ఈ పర్సను, లేదంటే కుంభరాశి, వృషభ రాశి, మళ్ళాను ఇది ధనస్సు. ఓకే, ఈ రాశులు అవ్వే అవకాశం ఉందన్నమాట. తులారాశి అవ్వచ్చు, ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయి. ఇంకా
ఇది కూడా అవ్వచ్చు, ఏదంటే మేషం కూడా అవ్వచ్చు, మేషం సింహం కూడా అవ్వచ్చు అనమాట. సో ఈ రాశులు నాకు అనిపిస్తున్నాయి. మీ పర్సన్ కానీ మీవి కానీ, యాక్చువల్గా మీవంటే మీవన్నీ కూడా అన్ని రాశులకి కలిపి నేను చెప్పే రీడింగు. ఖచ్చితంగా ఇక్కడ కనిపించే రాశులు మాత్రం మీ పర్సన్కి రెజనేట్ అవుతాయి అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీరు కానీ ఈ పర్సన్ కానీ విపరీతంగా ఇద్దరికి ఈ కనెక్షన్ అనేది యాక్చువల్లీ ఈ కనెక్షన్ అనేది అట్రాక్షన్ బేస్డ్ కనెక్షన్ అనమాట. ఇది మనం లవ్ అని చెప్పలేము, ఎందుకంటే నాకు ఎక్కడా కూడా ఇక్కడ లవ్ కార్డ్ అనేది కనిపించలేదు. నాకు ఇక్కడ అంతా ఒక ఓవర్ థింకింగు, మైండ్ గేమ్స్, మళ్ళీ మ్యానిపులేషను, మళ్ళీ ఈ సెక్షువల్ ఎనర్జీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు ఎక్కడా కూడా ఒక కప్స్ కార్డ్ అనేవి లేవన్నమాట. సో ఈ పర్సన్ కానీ మీరు కానీ ఈ కనెక్షన్లో జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. ప్లస్ ఎవరో ఒకరు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. అది మీరు అవ్వచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు, ఎందుకంటే నాన్ కమిటల్ అనమాట. సో వాళ్ళ ఆప్షన్స్ ఓపెన్లో పెట్టుకున్నారు. సో ఎవరైతే నాకు మంచిది అంటే అందరితోని మాట్లాడటము, అందరితోని ఉండటము, సో ఈ విధమైన ఇవి జరుగుతున్నాయి అనమాట. ఓకే, సో ఎవరో ఒకరైతే ప్లేయర్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఇక్కడ. ఓకే, సో 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఒకరైతే ఈ కనెక్షన్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు, కానీ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ అనమాట. మీరు వెళ్ళిపోదాము, ఈ అంటే ఏవైతే బాధలు ఉన్నాయో, ఏవైతే అవమానాలు ఉన్నాయో ఈ కనెక్షన్లో, ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళిపోదాము, వాకవే చేద్దాము అనుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ. కానీ మళ్ళీ మీ జ్ఞాపకాలు, మళ్ళీ మీరిద్దరూ గడిపిన ఆ క్షణాలు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, భయము, అమ్మో ఈ పర్సన్ని వదిలి నేను ఉండలేను అన్నట్టుగా అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. సో ఇది కనెక్షన్లో జరుగుతున్నది అనమాట. ప్లస్ అది కాకుండా ఇప్పుడు బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు మీరిద్దరూ. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కావాలి, జస్టిస్ కావాలి, ఇద్దరూ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. 4 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి ఇంకా మీ చేతిలో ఏమీ లేదు, ఇంకా భయపడుతున్నారు అనమాట. ప్లస్ మీరు కానీ మీ పర్సన్ కానీ కాంటాక్ట్ అవ్వడానికి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఒకవేళ నేను ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అవతల పర్సను నన్ను అంటే చులకనగా మాట్లాడతారేమో, లేకపోతే గొడవ పెట్టుకుంటారేమో, 10 మందికి చెప్పి అల్లరి చేస్తారేమో, ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే మొత్తం ఈ కనెక్షన్ అంతా ఇప్పుడు స్టాప్ అయిపోయింది అన్నమాట. ఎక్కడా కానీ ఏమి కానీ కదలకుండా స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక టీచర్ కానీ, లెక్చరర్ కానీ, ఒక ప్రిన్సిపల్ కానీ, ఒక జడ్జి కానీ, లేదంటే ఒక బిజినెస్ పర్సన్ కానీ, ఒక మేనేజర్ కానీ, కౌన్సిలర్ కానీ, సో ఇలాగ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సొసైటీలో చాలా పేరున్న మనుషులు అందరూ మీ దగ్గరికి మీ సలహా కోసం వస్తారనమాట. అంటే మిమ్మల్ని అడిగి, మిమ్మల్ని ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్గా చూసి, మిమ్మల్ని ఒక గురువులాగా చూసి వాళ్ళు మీ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారనమాట. అంటే అంత రెప్యూటెడ్ పర్సన్ అనమాట మీరు కానీ మీ పర్సన్ కానీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరి కనెక్షన్లో ఒక థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా ఉంది. ఎయిదర్ మీరు మ్యారీడ్ అవ్వచ్చు, లేదంటే ఆ పర్సన్ మ్యారీడ్ అవ్వచ్చు, లేదా ఇద్దరు మ్యారీడ్ అవ్వచ్చు. ఇక్కడ జస్టిస్ కార్డ్ అది కూడా చూపిస్తూ ఉంది. ఎవరో ఇక్కడ డివోర్స్డ్ కూడా అవ్వచ్చు, లేదా డివోర్స్ కేసు నడుస్తూ ఉండొచ్చు. అది మీకు అవ్వచ్చు, మీ పర్సన్ కావచ్చు. సో లేదంటే మీ పార్ట్నర్ గురించే మీరు చూస్తుండొచ్చు, ఈ డివోర్స్ మీకు నడుస్తూ ఉండొచ్చు మీ హస్బెండ్ వైఫ్ మధ్యలో. సో ఇవన్నీ నాకు ఈ కార్డ్స్లో ఎనర్జీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మీ కనెక్షన్లో ప్రస్తుతానికి నడుస్తూ ఉండొచ్చు. సో మీరు ఇది కనుక రెజనేట్ అయితే మీరు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చూడొచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? సో ఇప్పుడు మనము క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకే, నేను క్యాండిల్ వెలిగించినప్పుడు మీరు ఆ ఫ్లేమ్ పైన దృష్టి పెట్టండి. అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి. ఓకే, కాసేపు ఈ క్యాండిల్ ఫ్లేమ్ మీద మీ దృష్టి పెట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి. మీ పర్సన్ పేరుని మనసులో తలుచుకోండి. అసలు మీకు వాళ్ళకి మధ్య ఏమి జరుగుతుంది, అసలు ఎందుకు మీరు సాడ్గా ఉన్నారు, ఏం ఫైటింగ్ అవుతుంది, ఇవన్నీ తలుచుకోండి. అసలు మీరు ఏం కావాలనుకుంటారు, మీరు ఏం అవుట్కమ్ కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించండి. అంటే మీకు ఏం జరిగితే హ్యాపీగా ఉంటుంది ఈ కనెక్షన్లో అనేది మీరు ఆలోచించండి, సరేనా? సో చూద్దాం.
సో ఇక్కడ ఎవరికో చాలా తొందరగా ఉందండి. అది మీకైనా అవ్వచ్చు, మీ పర్సన్‌కైనా అవ్వచ్చు. సో చాలా ఫాస్ట్‌గా మీతో ఏదో కమ్యూనికేట్ చేసేయాలి, మీతో కనెక్షన్‌లోకి వచ్చేయాలి అనేదైతే ఈ పర్సన్‌కి చాలా ఆశగా ఉంది. కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఈ స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఈ స్టెప్ నేను ఈ పర్సన్ వైపుకి వెళితే నా లైఫ్ ఏమవుతుంది? నా ఇప్పుడు వరకు వాళ్ళ లైఫ్ అయితే ఒక చక్కగా ఒక ప్లాన్ చేసినట్టుగా ఉంది వాళ్ళ లైఫు. ఇప్పుడు ఈ కనెక్షన్ వల్ల వాళ్ళకేమైనా అవమానాలవుతాయా? రెప్యుటేషన్ పాడైపోతుందా? లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని అసలు వెలివేస్తారా? అసలు ఈ కనెక్షన్‌కి ఒప్పుకుంటారా? సో ఇవన్నీ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. సో ప్లస్ మీకన్నా ఒక పెద్ద సమస్య అనేది వాళ్ళ లైఫ్‌లో ఉంది. ఆ సమస్య థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు. సో ఏదో ఒకటైతే వాళ్ళ లైఫ్‌లో మీకన్నా ఒక పెద్ద సమస్య ఉంది. సో దాన్ని వాళ్ళు ప్రస్తుతానికి హ్యాండిల్ చేస్తున్నారు. దాన్ని ఆహ్, హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీతో మాట్లాడటం లేదు. మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఓకే. ప్లస్ వీళ్ళు ఏదో ఒక ఆహ్, అందరినీ సంప్రదిస్తున్నారండి మీ గురించి. మీ గురించి సంప్రదిస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్యాండిల్‌లోని ఈ వ్యాక్స్ పడుతుంటే పక్కన తుళ్ళుతా ఉన్నదనమాట. తుళ్ళడం అంటే ఏంటంటే ఒక గాసిప్ అనమాట. అంటే మీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. సో వాళ్ళకి అర్థం కావట్లేదు నిజంగా అసలు మీ ఒరిజినల్‌గా మీరేంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. మీ గురించి అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అందరిని కనుక్కుంటున్నారు. ఒక ప్లాన్ వేస్తున్నారు. ఒక రోడ్ మ్యాప్ లాగా వేస్తున్నారు. నేను ఇలాగ చేస్తాను. ఈ విధంగా నేను ఈ పర్సన్ దగ్గరికి వెళ్తాను అనేదైతే వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. కాకపోతే ఒక రకమైన భయము, ఒక రకమైన ఇదే అనమాట యాంగ్జైటీ అనమాట వాళ్ళకి. ఇప్పుడు మిమ్మల్ని వదిలేద్దామంటేను వాళ్ళకి యాంగ్జైటీ, మీ దగ్గరికి వద్దామంటేను కూడా వాళ్ళకి భయము. ఏంటి అసలు ఇది నేను చేసేది కరెక్టేనా? నేను తీసుకునే నిర్ణయం కరెక్టేనా? అనేది వీళ్ళకి అనిపిస్తుంది. ప్లస్ కొంతమందికి పిల్లలు అడ్డం అయ్యే అవకాశం ఉంది. మీకు కానీ, మీ పర్సన్ కానీ పిల్లలు ఉండే అవకాశం ఉంది. సో ఈ పిల్లలు కూడా ఈ కనెక్షన్‌కి అనేది చాలా అడ్డంకిగా ఉన్నారు. లేదంటే ఈ థర్డ్ పార్టీ వీళ్ళని వదలట్లేదు. సో వీళ్ళు ఒకవేళ ఈ థర్డ్ పార్టీని వదిలేద్దాం అనుకుంటే కూడా ఈ పిల్లల వలన వాళ్ళు ఆ థర్డ్ పార్టీతో కలిసి ఉండాల్సిన పరిస్థితి అనమాట. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు ఉన్నారు ఎవరో. వాళ్ళు వీళ్ళని చాలా కంట్రోల్ చేస్తున్నారనమాట. లేదు నువ్వు నీ ఆలోచనలు కొంచెం కంట్రోల్‌లో పెట్టుకో. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్డ్ వాటర్ కనిపిస్తా ఉంది నాకు. అలలు కనిపిస్తున్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు చాలా టెన్షన్‌గా, చాలా యాంగ్జైటీగా, భయము, దానికోసం అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ డిస్టర్బ్డ్‌గా ఉండటము. అసలు కొంతమందైతే ఏడుస్తున్నారు కూడా. ఎవరు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని తలుచుకొని ఏడవటము, వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది అసలు యాక్చువల్‌గా. మిమ్మల్ని ఆలోచించి వాళ్ళకి నిద్ర లేకుండగా ఈ టెన్షన్‌కి కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఫీవర్ కానీ, మైగ్రేన్ కానీ, కోల్డ్, కాఫ్ చాలా వాళ్ళు మాటికి సిక్ అయిపోతున్నారనమాట. ఒక పర్సను మెంటల్‌గా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నారంటే ఈజీగా వాళ్ళకి అనారోగ్యం అనేది అటాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే స్లీప్‌లెస్ నైట్స్ ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో మీ పర్సన్ కూడా అదే జరుగుతూ ఉంది. వాళ్ళు మాటికి సిక్ అయిపోతున్నారు. మాటికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మీకేమీ తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది రైట్ టైం కాదు. లేదు నేను ఇంకా ఆలోచించుకోవాలి, నాకు ఇంకా టైం కావాలి. ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక ప్లేయరు, నాన్ కమిటల్ అండి. కానీ మీరు కలిసినాక వాళ్ళ లైఫ్ మారింది, వాళ్ళ ఆలోచన మారింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీకు ఖచ్చితంగా అంటే వాళ్ళు బెటర్ పర్సన్ అని చూపించాలనుకుంటున్నారు. అంటే నువ్వు అనుకున్నట్టు చెడ్డ పర్సన్ అయితే కాదు, నేను మంచివాడిని లేకపోతే మంచిదాన్ని అని చూపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తూ ఉంది మీ ఎనర్జీసు, మీరు ఆలోచనలు వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ చాలా ఒక ప్లేయరు, అందరితోనే ఇలాగే చేస్తూ ఉంటాడు, అందరితోనే ఇలాగే చేస్తూ ఉంటుంది. సో ఈ పర్సన్తో జాగ్రత్తగా ఉండాలి అని. లేదంటే మీరు ముఖం మీద చెప్పి కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి, నువ్వు ఇలా ప్లేయర్ నువ్వు అంటే అప్పుడే మీకు నో కాంటాక్ట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్కి ఈగో ఎక్కువ.
సో దానివల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. మీరు ఆ మాట ఎప్పుడైతే అన్నారో వాళ్ళకి చాలా ఇన్సల్ట్. సో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నారు, అసలు నేనేం చేస్తున్నాను నా లైఫ్లో, నేనేం తప్పు చేస్తున్నాను. ఇంతవరకు వాళ్ళకి ఇలా నిలదీసి ఎదిరించి అడిగేవారు లేరు వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. కానీ మీరు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ లైఫ్లోకి, మీరు ఒక మిర్రర్ లాగా వాళ్ళకి అన్నీ చూపిస్తున్నారు. సో నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు వాళ్ళకి. సో అది వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. దానికోసం అని చెప్పి మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేద్దామా అని చూస్తున్నారు. కానీ ఈ అట్రాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అసలు రాత్రులు పడుకోకుండా డెవిల్ లాగా ఆలోచిస్తూ ఉన్నారు. లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, కొంతమంది డ్రింకింగ్ చేయొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఎడిక్ట్ అవుతున్నారు బ్యాడ్ హ్యాబిట్స్కి. ప్లస్ వీళ్ళకి కంబైన్డ్ ఫ్యామిలీ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళందరితో ఉండటం వల్ల ఏంటంటే మీకు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా మీ కనెక్షన్కి. అప్పుడే మీకు వాళ్ళు న్యాయం చేయగలుగుతారు, జస్టిస్ ఇవ్వగలుగుతారు. సో కానీ వాళ్ళకి అది కనిపించట్లేదు. అసలు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా? మీకు వీళ్ళకి ఏజ్ గ్యాప్ కూడా ఉండొచ్చు, మీరు పెద్దవారు అయి ఉండొచ్చు వీళ్ళకంటాను, కాస్ట్ కల్చర్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఇదంతా ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళు లేట్ అయితేనే కూడా మంచి నిర్ణయం తీసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని విడిచి ఉండలేరు, అదైతే ఖచ్చితం. ఎందుకంటే క్యాండిల్ బొట్లుగా చాలా ఫాస్ట్గా పడుతూ ఉంది. అంటే వీళ్ళ ఎనర్జీ చాలా ఫాస్ట్ ఎనర్జీ అనమాట. మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వచ్చేద్దాము, ఎంత ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని కలుద్దాము, మిమ్మల్ని హగ్ చేసుకుందాము, చాలా వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి మీ పట్ల. సో వాళ్ళైతే ఖచ్చితంగా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు. ఎక్కువ కాలం ఉండలేరు, మిమ్మల్ని వదిలి వాళ్ళు ఉండలేరు ఎక్కువ కాలము. సో ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు. సో కానీ మీరు పేషెంట్గా ఉండాలి. ప్లస్ మీరు నమ్మకం పెట్టుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఈ ఎనర్జీస్ మీ పర్సన్ కూడా వెళ్ళి వాళ్ళు ఇంకా దూరం అయిపోయే అవకాశం ఉంది. సో మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఏం చేయొద్దండి. మీరు మంచిగానే ఉండద్దు, చెడ్డగానే ఉండద్దు, సైలెంట్ అయిపోండి అంతే. మీరు ఏమి కానీ వాళ్ళ మెసేజెస్ చూడటము, డీపీలు చూడటము, స్టాప్ చేయటము ఇవేమి చేయదండి. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. ఆ పర్సనే మీ వెనకాల పడి వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ అంతకు మించి మిమ్మల్ని వదిలి ఉండలేరు. వాళ్ళ ఎనర్జీస్ అయితే చాలా ఒక బాధాకరంగా కనిపిస్తూ ఉంది నాకు. ఒక దయనీయమైన పరిస్థితి అనమాట. ఒక జాలి కలుగుతూ ఉంది మీ పర్సన్కి, మీ పర్సన్ పైన. సో మీరు ఆ నమ్మకం పెట్టుకొని మీరు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తారు. 1 ఇయర్లో మీరు అనుకున్నవి జరుగుతాయి, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది. ఓకేనా? సో ఇదండి ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగు. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్ కలుద్దాము. నా మాటలు కూడా తడబడుతున్నాయి చూడండి. ఈ పర్సన్ ఎనర్జీ ఏంటంటే ఒక భయము, ఒక సంకోచము, ఒక యాంగ్జైటీ ఇలా ఉంది ఈ పర్సన్. ప్రస్తుతానికైతే వాళ్ళు అసలు ఏమి నిర్ణయించుకోలేని పరిస్థితి. సో పరిగెత్తి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ ధైర్యం చాలట్లేదు. సో వాళ్ళకి ఆ ధైర్యం కావాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటాను. ఓకే, రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.